ఓకే, ప్రీవియస్ సెషన్లో సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ చూసాము. హిస్టరీ ఆఫ్ సి, ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ సి టోకెన్స్ ఇన్ సి లాంగ్వేజ్ అన్నాం. నౌ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డేటా టైప్స్ ఇన్ సి చూద్దాం. డేటా టైప్స్ ఇన్ సి ఏంటి? డేటా టైప్స్ అంటే యాక్చువల్గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో మనం వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేస్తాం. వేరియబుల్ పర్పస్ ఏంటి? ఏదైనా మనం ఒక డేటాను స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఆ డేటాను స్టోర్ చేసుకోవడం కోసం ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే డేటా టైప్స్ అనేది ఏంటంటే స్పెసిఫై ది టైప్ ఆఫ్ డేటా దట్ a వేరియబుల్ కెన్ హోల్డ్. అంటే ఆ వేరియబుల్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నామో డిఫైన్ చేయడం కోసం ఈ డేటా టైప్స్ అనేవి వాడతాం. ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ప్రోగ్రాంలో కంపల్సరీగా డేటా టైప్స్ అనేవి ఉంటాయి. వితౌట్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. వితౌట్ వేరియబుల్ అది ప్రోగ్రామ్ అనేది మనకి ఫుల్ కంప్లీట్ కాదనమాట. సో ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాము అంటే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే కంపైలర్ అనేది మనం ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నామో ఆ తీసుకున్న ప్రతి వేరియబుల్కి మెమరీలో కొంత స్పేస్ అనేది రిజర్వ్ చేసి పెడుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుని దాంట్లో సంథింగ్ ఒక వాల్యూ స్టోర్ చేయాలనుకున్నా, ఒక 10 అనే వాల్యూ స్టోర్ చేయాలనుకున్నా. ఈ 10 అనే వాల్యూని అది స్టోర్ చేసుకోవడం కోసం మెమరీలో దానికి కొంత స్పేస్ అనే దాన్ని అలొకేట్ చేసి పెడుతుంది, అంటే రిజర్వ్ చేసి పెడుతుంది. ఆ రిజర్వ్ అయిన స్పేస్లో ఈ వాల్యూ అనేది వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. అలాగా ప్రోగ్రాంలో మనం ఎన్ని వేరియబుల్స్ అయితే తీసుకుంటామో ఆ తీసుకున్న ప్రతి వేరియబుల్కి మెమరీలో కొంత స్పేస్ అనేది ఎలొకేషన్ అంటే రిజర్వ్ చేయటం అనేది జరుగుతుంది. అయితే ఎంత స్పేస్ రిజర్వ్ చేస్తుంది అంటే మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేసే డేటాను బట్టి, అంటే డేటా యొక్క టైప్ని బట్టి ఆ వేరియబుల్కి అంతంత స్పేస్ అనేది ఫిక్స్ చేసి పెడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సిలో మనకి వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఆ డేటా టైప్ మెన్షన్ చేస్తే ఆ డేటా టైప్ని బట్టి మెమరీలో దానికి అంత స్పేస్ అనేది ఎలొకేట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. అయితే సిలో వచ్చేసి రిచ్ సెట్ ఆఫ్ డేటా టైప్స్ అంటాం. సిలో రిచ్ సెట్ ఆఫ్ డేటా టైప్స్ అంటే అలానే ఈ డేటా టైప్స్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఏంటంటే ప్రైమరీ డేటా టైప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రైమరీ డేటా టైప్స్ వీటినే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే ప్రైమరీ డేటా టైప్స్ అనొచ్చు, ప్రిమిటివ్ అంటే ఇవి వచ్చేసి ఏంటంటే సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటాయి. అవి రెండో రకమైన డేటా టైప్స్ వచ్చేసి ఏంటంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. సెకండ్ టైప్ డిరైవ్డ్ డేటా టైప్. సో వీటిని స్కేలార్ టైప్స్ అని చెప్పేసి వెక్టార్ టైప్స్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తాం ఇలా. తర్వాత మూడో రకం డేటా టైప్స్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. అంటే మనం డేటా టైప్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇలాగ డేటా టైప్స్ మెయిన్గా 3 కేటగిరీస్గా ఉంటాయి. ప్రైమరీ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సింపుల్గా ప్రైమరీ డేటా టైప్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఏంటంటే ఈ ప్రైమరీ డేటా టైప్స్లో సింగిల్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. డిరైవ్డ్ డేటా టైప్లో వచ్చేసి వీటిలో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో మనం ఓన్గా డేటా టైప్స్ని క్రియేట్ చేసుకొని వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అన్న. ఓకే, వీటిలో ఫస్ట్ ప్రైమరీ డేటా టైప్స్ కనుక చూస్తే ప్రైమరీ డేటా టైప్స్ కింద వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ఇంట్ అనే డేటా టైపు, ఫ్లోట్ అని ఒక డేటా టైపు, డబుల్ అని, తర్వాత క్యార్ అంటే క్యారెక్టర్ డేటా టైప్. ఈ 4ని ప్రైమరీ డేటా టైప్స్ అంటాం. సో డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉంటే డిరైవ్డ్ డేటా టైప్కి ఎగ్జాంపుల్ అరే అని చెప్తాం. తర్వాత ఫంక్షన్, అదేవిధంగా పాయింటర్. ఇవి వచ్చేసి డిరైవ్డ్ డేటా టైప్కి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఇక్కడ స్ట్రక్ట్ అని అంటే స్ట్రక్చర్ అంటాం. తర్వాత యూనియన్ అని, అదేవిధంగా టైప్ డెఫ్ అని, అలానే ఈనమ్ అంటే ఎన్యూమరేషన్. ఇవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కింద ఒక ఎగ్జాంపుల్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ మనకి ప్రోగ్రామింగ్లో వస్తాయి. అప్పుడు వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏది డిరైవ్డ్ గురించి, యూజర్ డిఫైన్డ్ గురించి. సో ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం, అంటే ప్రైమరీ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు దీని ఒక టేబుల్ ఫార్మాట్లో వేయచ్చు. ఎలా అంటే డేటా టైప్, తర్వాత బైట్స్ అంటే మెమరీ ఆ వేరియబుల్కి ఎంత స్పేస్ని అలొకేట్ చేస్తుంది, అంటే ఎంత స్పేస్ని రిజర్వ్ చేస్తుంది అనేది.
ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నప్పుడు ఆ వేరియబుల్లో మనం వాల్యూ అనేది స్టోర్ చేస్తాం కాబట్టి ఆ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం మెమరీ దానికి కొంత స్పేస్ ఇస్తుంది. ఆ స్పేస్ ఇక్కడ బైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో ఇవేంటనేది చూద్దాము. తర్వాత ఆ డేటా టైప్లో దాని యొక్క రేంజ్ ఉంటుంది. రేంజ్ అంటే ఎంతవరకు మనం దాంట్లో వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు అనేది. సో ఇది జస్ట్ ఒక టేబుల్ ఫార్మాట్. డేటా టైపు, బైట్స్, ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ రేంజ్. ఓకే, దీంట్లో ఫస్ట్ డేటా టైప్ తీసుకుంటే ఇంట్ మీన్స్ ఇంటిజర్ డేటా టైప్ అంటాం. సో ఇంట్ అనేది ఇక్కడ కమాండ్ కీవర్డ్ కాబట్టి దాన్ని ఇలా స్మాల్ కేస్లో రాస్తాం. ఇంట్ ఇది వచ్చేసి 2 bytes నుంచి 4 bytes వరకు తీసుకుంటుంది. ఏంటి ఈ 4 bytes ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్గా మనకి సి లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పుడు మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ 32-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. 32-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే 2 bytes తీసుకుంటుంది. అదే 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కనుక 4 bytes తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి ఇంటిజర్ డేటా టైప్ ఇక్కడ మెమరీలో తీసుకునే స్పేస్ 4 bytes అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అన్నాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి దీనికి %d అంటాం. అంటే ఏంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే కంపైలర్ రికగ్నైజ్ చేయటం కోసం, అది ఇంటిజర్ డేటా టైప్ అని రికగ్నైజ్ చేయటం కోసం ఇదే మనం ఉపయోగించే కన్వర్షన్ కోడ్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇవ్వకపోతే కంపైలరు అది ఏ డేటా టైప్ అనేది రికగ్నైజ్ చేయలేదన్నమాట. సో దానికోసం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి ఉపయోగిస్తాం. తర్వాత ఒక ఇంటిజర్ వేరియబుల్లో మ్యాక్సిమం ఎంత వాల్యూస్ స్టోర్ చేయొచ్చు దాని రేంజ్ తీసుకుంటే, ఇప్పుడు మనం ప్రీవియస్ చెప్పుకున్నట్లు అదే ఫర్ ఎగ్జాంపుల్ 16-bit కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీంట్లో వచ్చేసి -32,000 నుంచి -32,768 నుంచి టు 32,767 వరకు, అంటే మైనస్ నుంచి ఇట్లా నెగిటివ్ వాల్యూస్ నుంచి పాజిటివ్ వాల్యూస్ వరకు ఎంతవరకు వాల్యూస్ స్టోర్ చేయగలం. ఇది 16-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే, 16-bit 32-bit అయితే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ ఎక్స్ అనే వేరియబుల్లో 100 ఓకే, 1000 ఓకే, 10,000 ఓకే, 1 lakh నేను యాక్సెప్ట్ చేయదు. ఎందుకని 32,000 రేంజ్ దాటిపోయింది కాబట్టి. ఇలా అదే ఇప్పుడు మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇప్పుడు అంతే 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి దీంట్లో వచ్చేసి మోర్ దెన్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. మోర్ దెన్ వాల్యూస్ అంటే -2.14 అక్కడ అంతవరకు వాల్యూస్ స్టోర్ చేసుకో, 2.147, 483, 648 ఇది రేంజ్ అనమాట. లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది 647 వరకు, అంటే పాజిటివ్ వాల్యూ అనమాట. ఇంతవరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్. ఈ ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసి 4 bytes స్పేస్ తీసుకుంటుంది మెమరీలో. దీని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ %f. దీన్ని వచ్చేసి ఏమని పిలుస్తామంటే ఫ్లోట్కి వచ్చేసి ఇది సింగిల్ ప్రిసిషన్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. సింగిల్ ప్రిసిషన్. సో ఏంటి ఇక్కడ ఇంటిజర్కి ఫ్లోట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటిజర్ డేటా టైప్ ద్వారా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనం ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ వరకే స్టోర్ చేసుకోగలం, అంటే వితౌట్ డెసిమల్ ప్లేసెస్. డెసిమల్ వాల్యూస్ కాకుండా ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూస్ వరకే స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 ఓకే, అది 50.5 ఇలా డెసిమల్ వాల్యూస్ తీసుకోదన్నమాట. సో డెసిమల్ వాల్యూస్ను స్టోర్ చేసుకోవాలనుకుంటే దెన్ యూజ్ ఫ్లోట్ అనే డేటా టైప్ వాడతాం. ఆ తర్వాత నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి డబుల్ అనే డేటా టైప్. ఈ డబుల్ డేటా టైప్ వచ్చేసి ఇది 8 bytes స్పేస్ తీసుకుంటుంది. అలాంటి దీని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ వచ్చేసి %lf అంటాం. ఇది వచ్చేసి దీని రేంజ్ తీసుకుంటే డబుల్ ప్రిసిషన్ వాల్యూస్ అంటాం. డబుల్ ప్రిసిషన్ వాల్యూస్ ఏంటి, సింగిల్ ప్రిసిషన్ వాల్యూస్కి డబుల్ ప్రిసిషన్ వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటంటే, సింగిల్ ప్రిసిషన్ వాల్యూస్ అంటే అప్ టు 6 decimal places వరకు తీసుకుంటాం అనమాట. అప్ టు 6 decimal places అంటారు. సో మోర్ దెన్ 6 decimal places వస్తే కనుక దాన్ని యూస్ టు డబుల్ ప్రిసిషన్ వాల్యూస్. ఇది డబుల్ అనే డేటా టైప్. తర్వాత నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి క్యార్ అంటే క్యారెక్టర్ డేటా టైప్. ఇది వచ్చేసి 1 byte తీసుకుంటుంది. దీని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ వచ్చేసి %c అంటాం. దీని యొక్క రేంజ్ తీసుకుంటే -128 to 127 ఇలా పిలుస్తాం. అంటే క్యారెక్టర్ డేటా టైప్. ఈ 128, 127 ఏంటంటే ఆస్కీ కోడ్స్ అనమాట.
అంటే ఆల్మోస్ట్ మనకి కీబోర్డ్లో ఉన్న అన్ని లెటర్స్ క్యారెక్టర్ డేటా టైప్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ నాలుగిటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక వేరియబుల్లో మనం డేటా స్టోర్ చేసేటప్పుడు ఆ డేటా యొక్క టైప్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఆ డేటా టైప్ మెన్షన్ చేయడం కోసం ఈ 4 డేటా టైప్స్ ఉపయోగిస్తాం. దీంట్లో ఇంటిజర్, ఫ్లోట్, డబుల్ ద్వారానేమో న్యూమరికల్ వాల్యూస్ స్టోర్ చేస్తాం, అంటే నంబర్ వాల్యూస్ స్టోర్ చేస్తాం. క్యారెక్టర్ డేటా టైప్ ద్వారా అంటే క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. అయితే వీటిలో న్యూమరిక్ నంబర్ డేటా టైప్లో డిఫరెన్స్ ఏంటంటే ఇంట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ వరకే తీసుకుంటుంది. ఫ్లోట్ వచ్చేసి మనకి డెసిమల్ వాల్యూస్ అప్ టు సింగిల్ ప్రిసిషన్ వాల్యూస్ తీసుకుంటుంది. మోర్ దెన్ సింగిల్ ప్రిసిషన్ వాల్యూస్ వస్తే కనుక డబుల్ అనే డేటా టైప్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అయితే ఈ డేటా టైప్స్కి మనం ఇంకా కొన్ని మాడిఫైయర్స్ అనే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మాడిఫైయర్స్ అంటాం. ఏంటి మాడిఫైయర్స్ అంటే ఇందులో వచ్చేసి షార్ట్ అనే ఒక మాడిఫైయర్ ఉంటుంది. షార్ట్ అంటే ఎలా రాస్తాం అంటే షార్ట్ ఇంటిజర్కి రాస్తాం అనమాట. ఇలా షార్ట్ ఇంట్ అనేది ఇది కూడా మనకి 1 బైట్ స్పేస్ తీసుకుంటుంది. సో దీని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ కూడా సేమ్ %d. తర్వాత ఇంకొకటి వచ్చేసి షార్ట్ తర్వాత లాంగ్ ఇంట్ అని చెప్పేసి రాస్తాం. లాంగ్ ఇంట్ ఇది వచ్చేసి లాంగ్ ఇంట్ తీసుకుంటే కనుక ఇది 8 బైట్స్ స్పేస్ తీసుకుంటుంది. దీనికి %ld వాడతాం. అంటే కొన్ని అడిషనల్గా మనకి కొన్ని మాడిఫైయర్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత ఈ లాంగ్ అనే దాన్ని ఇంకా దేనికి వాడచ్చు అంటే డబల్కి కూడా వాడచ్చు. లాంగ్ డబల్ దీనికి ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి అప్ టు ఒక 12 బైట్స్ వరకు తీసుకుంటుంది. దీని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ తీసుకుంటే కనుక %LF అనమాట. సో ఇలా షార్ట్, లాంగ్ అనేవి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సైన్డ్ అనేది బై డిఫాల్ట్గా మనం ఇక్కడ రాసేటప్పుడు డిఫాల్ట్గా మనం ఇక్కడ ఇంట్ రాస్తున్నాం. ఇంటి ముందు ఏం రాస్తున్నాం అంటే బై డిఫాల్ట్గా వచ్చేసి మనకి సైన్డా అన్సైన్డా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే సైన్డ్ ఇంటిజర్ అవుతుంది అనమాట. సైన్డ్ ఇంటిజర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ని తీసుకుంటుంది అండ్ ఆల్సో పాజిటివ్ వాల్యూస్ని తీసుకుంటుంది. అలా కాకుండా ఓన్లీ పాజిటివ్ వాల్యూస్నే తీసుకోవాలనుకుంటే కనుక అన్సైన్డ్ ఇంటిజర్ అని చెప్పేసి రాస్తాం. అన్సైన్డ్ ఇంటిజర్ ఇది సేమ్ యాజ్ యూజువల్గానే ఒక 2 బైట్స్ స్పేస్ తీసుకుంటుంది. దీని యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ వచ్చేసి %u అంటాం. ఈ అన్సైన్డ్ ఇంటిజర్ ఏం చేస్తుందంటే నెగిటివ్ వాల్యూస్ని తీసుకోదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వరకే తీసుకుంటుంది అనమాట. సో వీటిని మాడిఫైయర్స్ అని చెప్పేసి పిలుస్తాం. షార్ట్, లాంగ్ అండ్ అన్సైన్డ్. ఇవి టోటల్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద ఎగ్జాంపుల్. ఒక డేటా టైప్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ముందు డేటా టైప్ నేమ్ ఇచ్చి int x, ఓకే. సో x ఈజ్ కాల్డ్ ఇంటిజర్ వేరియబుల్. int a, b, ab ఆర్ ఇంటిజర్ వేరియబుల్స్. ఫ్లోట్ ఇలా డిఫైన్ చేస్తాం. ఫ్లోట్ అమౌంట్, సో అమౌంట్ అనేది ఫ్లోట్ అనే డేటా టైప్. డబల్ పై అనే వేరియబుల్ డబుల్ అనే డేటా టైప్. తర్వాత గ్రేడ్ అనేది మనకి క్యారెక్టర్ డేటా టైప్. ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద ఎగ్జాంపుల్ కింద చెప్తాం అనమాట. ఇక సెకండ్ కేటగిరీస్ డెరైవ్డ్ డేటా టైప్స్ ఇవన్నీ మనకి తర్వాత టాపిక్లో వస్తాయి. అప్పుడు వాటి గురించి డీటెయిల్గా అప్పుడు ఇంకా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇవి బేసికల్గా మనకి ప్రైమరీ డేటా టైప్స్ అంటే ఇవి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే.